శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. 6 ఏప్రిల్ 2025 నుంచి 12 ఏప్రిల్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా గ్రహస్థితులు. మీన రాశిలో బుధ, శుక్ర, శని, రవి, రాహు 5 గ్రహాల సమ్మేళనం జరుగుతూ ఉంది. ఇక గురువుగారు వృషభ రాశిలో ఉన్నారు. చంద్ర, కుజులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉన్నారు. కుజుని యొక్క నీచ భంగం జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అయితే శని గారి యొక్క దృష్టి వృషభ రాశి గురువు గారి మీద పడుతూ ఉంది. అయితే గురువు గారి యొక్క స్థితి దాదాపుగా చివరికి వచ్చేసింది, 28 డిగ్రీల్లోకి వచ్చేసింది. కాబట్టి ఇక అంతగా శని గారి ప్రభావం చూపించబోదు. ఇది తెలియచెప్పదగ్గ విషయము. అలాగే గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, దాన ధర్మాలు ఎక్కువగా చేయడము, శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడము ఇత్యాదివన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే ఇక కుజుని దృష్టి కానీ 4వ దృష్టి అయినా, 7వ దృష్టి అయినా, 8వ దృష్టి అయినా ఇక రాసుల మీదనే పడుతున్నాయి తప్ప ఏ గ్రహాల మీదను కుజుని యొక్క దృష్టి పడబోవడం లేదు. అలాగే గురువు గారి 7వ దృష్టి గాని, 9వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే పడుతున్నాయి. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి ధనస్సు రాశి మీద మాత్రమే పడుతోంది. అయితే శని గారు ఇన్ని గ్రహాలతో కలిసి ఉండడం గాని, కేతువు మీద దృష్టి పెట్టడం గాని ఇవి కొంచెం మానసికమైన ఒత్తిడికి దారి తీసేటటువంటి పరిస్థితులు కనబడబోతున్నాయి. అయితే శని గారి యొక్క స్థితి రవి రాహు కలయికతో ఉంది, బుధుని యొక్క కలయికతో ఉంది. చర్మ వ్యాధులు ఉండడం గాని, అలాగే పితృవంశ దోషాలు ఉండబోవడం గాని, మానసిక ఒత్తిడి పెరగబోవడం గాని, స్త్రీలతో సమస్యలు ఉండబోవడం గాని ఇలాంటివన్నీ కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే జలతత్వపు రాశిలో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత 5 గ్రహాలకి కొంచెం ఇబ్బందులు ఎలా ఉంటాయంటే దేశకాలమాన పరిస్థితుల మీద ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యక్తుల మీద అంత ప్రభావంగా ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగత జీవితంలో ఎవరికి వారికి చిన్నపాటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటూ ఉంది. ఇక ఈ పరిహారాలు ఏమిటి అనేది మనం ఏ రాశికి ఆ రాశికి తెలియచెప్పుకుందాము. అలాగే రాశుల యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం గ్రహస్థితుల్ని పరిశీలన చేసినట్లయితే ఎంత అత్యద్భుతంగా ఉంది అంటే వీరి రొట్టె విరిగి నేతిలో పడింది అని చెప్పి తెలియజెప్పుకోవచ్చు. రాశిలో గురువు గారు ఉన్నారు. కర్కాటక రాశి తృతీయ స్థానంలో చంద్ర కుజులు ఉన్నారు. అలాగే లాభస్థానమైన మీన రాశిలో బుధ, శుక్ర, శని, రవి, రాహు. అసలు ఒక కేతువు గారు తప్ప మిగతా 8 గ్రహాలు కూడా లాభంలోనే ఉన్నాయి. అంటే లాభాల దిశగా ఉన్నాయి. అంటే ఎంత అద్భుతమైన గ్రహస్థితి అండి. మీరు ఎన్ని రకాలుగా లాభపడాలో అన్ని రకాలుగా లాభపడతారు. జీవితంలో అత్యున్నత స్థానానికి వెళ్తారు. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. సన్మాన సత్కారాలు అందుకుంటారు. మీ మాటకి విలువ బాగా పెరుగుతుంది. సంఘంలో పరపతి బాగా పెరుగుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారమే. అసలు ఇన్ని గ్రహాలు బాగున్నాయంటే ఎప్పుడో ఒక్కసారి తప్ప ఇలాంటి పరిస్థితి రాదు. ఏ 40 ఏళ్లకో 30 ఏళ్లకో ఒకసారి వస్తుంది తప్ప ఇంత అద్భుతమైన గ్రహస్థితులు ఈ మధ్య కాలంలో రాలేదు. మళ్ళీ ఈ మధ్య కాలంలో రాబోయే కాలంలో రాబోవు. అంత అద్భుతంగా ఉంది. వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలల్లా మాతృవర్గ రీత్యా, పుత్రువర్గ రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి సేవ చెయ్యండి. మాతాపితరులకి సేవ చేయడం ద్వారా వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసాలు గాని, మానసికమైనటువంటి ఆలోచనలు గాని చాలా తృప్తితో కూడి ఉంటాయి. అవన్నీ మీకు ఆశీస్సులు అవుతాయి. అద్భుతమైనటువంటి ఆశీస్సులు దొరుకుతాయి. గురువు గారు సాక్షాత్తు మీకు ఆశీస్సులు ఇస్తున్నారు అన్నట్లుగా ఉంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. వివాహం కావాలి అని ఎదురు చూసే వారికి ఖచ్చితంగా వివాహం కుదిరిపోతుంది.
వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే వారికి వ్యాపారం కుదురుతుంది. అలాగే వృత్తి, ఏదైనా ఉద్యోగము, ఈ వ్యవహారాల్లో ఉన్న వారికి చాలా చక్కగా ప్రమోషన్స్ లభిస్తాయి. ఉన్నతమైన స్థితులు లభిస్తాయి. 10 మంది చేత గౌరవ సత్కారాలు అందుకుంటూ ఉంటారు. మీ మాటకి తిరుగు లేకుండా ఉంటుంది. 1కి 2 ఆదాయాలు ఏర్పడతాయి. సంతానం బాగుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మీ మానసికమైనటువంటి ధైర్యం చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది. గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకునేటట్టుగా చేస్తుంది. మీకు ఈ పని అవ్వదు అనేటటువంటి సమస్యే రాదు. అలాగే మీరు ఏది పట్టుకున్నా లాభమే. అనారోగ్యం ఉందా, ఆరోగ్యవంతులు అవుతారు. ఏదైనా విద్య సమస్య ఉందా, ఎటువంటి సమస్య లేకుండా అనుకూలమైపోతుంది. ప్రమోషన్స్ కావాలా, వచ్చేస్తాయి. ధనము కావాలా, వచ్చేస్తుంది. వివాహం కావాలా, వివాహం అయిపోతుంది. ఇంక ఏమి కావాలండి? మిత్రులు, బ్రహ్మాండమైనటువంటి మిత్రులు మీకు తోడవుతారు. అసలు ఇది బాగుంది, అది బాలేదని లేకుండా అంత అద్భుతమైనటువంటి స్థితులు వృషభ రాశి వారికి ఉండబోతున్నాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి పంచమ స్థానంలోకి వచ్చి అంత గొప్పగా ఫలితాలను ఇవ్వట్లేదు. అయితే మిగతా 7 గ్రహాలు కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్న కారణం చేత మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లా. స్నేహితుల వల్ల లాభాలు, స్త్రీల వల్ల లాభాలు, కొత్త స్నేహితులు ఏర్పడము, కొత్త కొత్త వ్యాపార మార్గాల్ని కనుక్కోవడము, ఏ విషయాన్ని పట్టుకున్నా కూడా ఆ విషయంలో ఒక నూతనోత్తేజం వస్తుంది మీకు. అంత బాగున్నాయి గ్రహస్థితులు. ఈ గ్రహస్థితులు మరీ ముందెన్నడు రాబోవు. అంత గొప్పగా ఉంటున్న కారణం చేత నవగ్రహాలకి కూడా కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియచేయండి. అలాగే స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇంటి ఇలవెల్పుని పూజించండి. అన్ని విధాల ఉన్నతమైన ఉత్తమమైన స్థితికి మీరు ఎదుగుతారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.